వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నం మార్కెట్ కమిటీ పాలకవర్గ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అట్టహాసంగా నర్సీపట్నంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు గారు, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు హాజరయ్యారు. కమిటీ అధ్యక్షుడిగా గవిరెడ్డి వెంకటరమణ, వైస్ చైర్మన్ గా కన్నయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మొత్తం 20 మంది డైరెక్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ మార్కెట్ కమిటీ అభివృద్ధి మార్గంలో నడిపించేందుకు పాలకవర్గం అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. ప్రతి సమావేశానికి కమిటీ సభ్యులు తప్పకుండా హాజరు కావాలని అన్నారు. మార్కెట్ యార్డు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అక్కడ భవనాలను రంగులు వేసి అందంగా తీర్చిదిద్దాలని అన్నారు. 2 నెలల్లో భూసార పరీక్ష కేంద్రం పూర్తి స్థాయిలో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల అవసరాల నిమిత్తం కోల్డ్ స్టోరేజ్, రైతు బజార్, కళ్యాణ మండపం నిర్మాణానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. కమిటీ స్థలంలో షాపుల నిర్మాణాన్ని ప్రారంభించాలని, ఆదాయాన్ని పెంచుకుంటూ రైతులకు ప్రయోజనాలు కల్పించాలని అన్నారు. అనధికార వసూలు నియంత్రణ కోసం చెక్ పోస్టులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు రుణాలు తీసుకునే సమయంలో బీమా చేయించుకోవడం తప్పనిసరి కాబట్టి పంటల బీమా లాంటి విషయాలపై అవగాహన కల్పించాలని అన్నారు. రైతులకు ఉపయోగపడే నూతన యంత్రాలను ప్రదర్శించేందుకు ప్రదర్శనశాలను నర్సీపట్నం మార్కెట్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అవి కొనుగోలు చేసిన రైతులకు బ్యాంకుల ద్వారా లోన్లు, ప్రభుత్వం నుండి సబ్సిడీలు అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో మార్కెట్ యార్డును పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా అప్పులను కూడా తమ అనుచరులకే మంజూరు చేశారని విమర్శించారు. నూతన పాలకవర్గం మాత్రం రైతులకు అవసరమైన రుణాలు, వ్యవసాయ మిషన్లు కొరకు అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు తమ బ్యాంకు ఉంటుందని అన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ తన పదవీ కాలంలో మార్కెట్ యార్డ్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, తనపై పెట్టిన బాధ్యతను నిలబెట్టుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ స్పీకర్ సతీమణి, కౌన్సిలర్ చింతకల పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకల విజయ్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కాశీ నాయుడు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర, జడ్పీటీసీ రమణమ్మ, తానవ చైర్మన్ కర్క సత్యనారాయణ, వ్యవసాయ శాఖ ఏడీ శ్రీదేవి, ఆర్డీఓ వివి రమణ, ఎంఆర్ఓ రామారావు, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, 4 మండలాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను రాజకీయ కుటుంబంలో పుట్టినైతే కాదు, ఒక సామాన్య వ్యవసాయ కూలి కుటుంబంలో పుట్టినటువంటి నాకు ఎంత మహోత్కరమైనటువంటి పదవి కాదు సార్, బాధ్యతను అప్పచెప్పినందుకు మీకు, మీ కుటుంబానికి రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందాక ఒక విషయం చెప్పారు సార్, మనకి మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురమ్మని చెప్పేసి అన్నారు సార్. తప్పకుండా మంచి పేరు తీసుకొస్తాను, కానీ చెడ్డ పేరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా పాలక వర్గం తీసుకురాదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుల తరఫున కోన తాతారావు గారికి చిన్న చిరు సత్కారం తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. జడ్పీటీసీ రమణమ్మ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. అలాగనే ఇప్పుడు మన అయ్యన్న పాత్రుడు గారు 4 విషయాలు చెప్పారు. ఏంటంటే కోల్డ్ స్టోరేజ్, తర్వాత రైతు బజార్, షాపులు మరియు స్థానాలు. అంటే మనకి ఇది వరకు 4 స్థానాలు ఉన్నాయి, ఇప్పుడు తీసేసి 2 బెలగట్టము, గన్నవరం మెట్ట పెట్టారు. తర్వాత సారు మొత్తం మార్కెట్ కమిటీ డైరెక్టర్స్తో సహా మీరు కష్టపడి పనిచేసి మంచి అభివృద్ధి చేయాలని మీరు చెయ్యాలా, చేసి ఇస్తే ఒకటే కాదు, అందరూ ఉంటాయి అని కాదా. ముఖ్యంగా ఈ యాడ్ శుభ్రంగా ఉండాలి. చూడ మార్చిపోయి గోడలు, కాయకూర రేకులు ఎంత తీసి పాడే, గోడ పడకూడదు, సున్నాలి తీసి పాడే గోడ తీసేస్తారు. ఎక్కడైనా కాలితే లీకేజ్ మొత్తం అన్ని కలర్, మొత్తం మంచి కలర్ వేసి యాడ్లోకి వచ్చినన్ని బ్రహ్మాండంగా కలవాలి. ఆ ఫ్రంట్ గోడ బాగలేదు, రోడ్ సైడ్ గోడ చూసాను నేను. ఆ గోడ కూడా రిపేర్ చేసి మొత్తం కలర్ అయ్యి, ఇటుపక్క గోడ పాడవాడ రోడ్ పక్క గోడ అది కూడా స్పీడ్గా మార్కెట్ యార్డ్లో కలెక్టర్ గారు కానీ ఎవరైనా ఆలోచన వస్తే బా ఏం బాగుందిరా మార్కెట్ యార్డ్ అనే విధంగా శుభ్రంగా ఉండాలా. మీకు ఇప్పుడు క్లీనింగ్ కానీ ఎవరైనా కావాలంటే డిస్కస్ చేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని అది ఒకటి చేయాలి. ఫస్ట్ సెకండ్ ఏంటంటే
నేను ఉన్నప్పుడు ఆ రోజు మినిస్టర్గా ఉన్నప్పుడు రైతులకి మట్టి పరిశోధన కేంద్రం ఇక్కడ పెట్టారు. ఇప్పుడు చూసారు, వచ్చారు, కానీ పనిచేయలేదు. మట్టి పరిశోధన అంటే మీ పొలంలో మట్టి దేనికి పనికి వస్తుంది అది పరిశోధన చేసుకోవాలి. మీరు వరి పంట పండదు, అక్కడ వరి పంట పండితే స్థాయి కలుపుతారు, మీరు ఏం పడుతుంది? అంచేది మీ పొలంలో ఉన్న మట్టి, మీ పొలంలో ఉన్నాయి కదా, దాంట్లో కొంత మట్టి తీసుకొచ్చి ఇక్కడ పరిశోధన చేస్తే ఆ మట్టి పరిశోధన చేసిన తర్వాత అక్కడ ఏది పడితేస్తే బాగా పడుతుందని చెప్పి పరిశోధనలో రిపోర్ట్ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళకి చాలా తెలియదు. పండని చోట విత్తనాలు వేస్తారు, పండి చోట విత్తనాలు వేయరు. ముందు పరిశోధన కావాలా. అందుకే పెట్టాను. 5 సంవత్సరాల పాటు పనిచేయలే. అనకాపల్లి పోయింది కేంద్రం. ఇమీడియట్ గా కేంద్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ రీస్టార్ట్ చేయండి. అమ్మా కొత్త మోడల్స్ వచ్చి ఇప్పుడు పూర్వంలో కాదు, న్యూ టెక్నాలజీ వచ్చింది మట్టిలో, మట్టి పరిశోధన. అది ఇమీడియట్ పెట్టండి కదా. విత్ ఇన్ నో టైం. ఎన్ని రోజులు పెడతారు? క్లియర్ చెప్పు. పెట్టవచ్చిన ఒప్పుకోను. ఎన్ని రోజులు పెట్టగలవు? నాకు ఎంతో టైం. నాకు 4 రోజులు ఏమమ్మంటావా, 2 నెలలు అమ్మంటావా? ఎప్పుడు ఇప్పుడు ఇంకేస్తున్నావు? నాకేం చెప్పు. 2 నెలల్లో టైం ఇస్తున్నా. 2 నెలల్లో టైం చేయకపోతే నువ్వు 2 నెలల తర్వాత ఇక్కడ ఉండవు. దానికి అది ఇంపార్టెంట్ నాకు. తర్వాత ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ అమ్మ చెప్పారు. నేను ఎప్పటి నుంచో కట్టాలనుకున్నాను, ఎవరు రావట్లేదు ముందుకి. ఇప్పుడే రమణ ప్రత్యేకించి కోల్డ్ స్టోరేజ్ కట్టు. కోల్డ్ స్టోరేజ్ వల్ల లాభాలు ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ ఉంది. ఇప్పుడు చింతపండు, టమాటీలు, ఈ కాయగూరలు, చిక్కుల్లో పండిస్తున్నారు. ఏ కాయగూరలు ఏదైనా పండించారు, మా ప్రకారం తీసుకుంటున్నారు. బజారు కొనుగోలుదారులు వెళ్తే తక్కువ రేటుకి అడుగుతున్నారు. ఆ రోజు రేటు ఉండదు. మీరు తెచ్చిన బుట్ట తక్కువ రేటు అమ్ముకుంటే వెళ్ళిపోతున్నారు. మీ దారి ఖర్చులు కూడా రావట్లేదు. కోల్డ్ స్టోరేజ్ ఏంటంటే, మీరు పండించిన పంట అంటే పాడవదు. 10 రోజులు 15 రోజులు కూడా అలాగే ఉంటుంది. అటువంటి స్టోరేజ్ ఇక్కడ లేదు మనకి. ఇక్కడ స్థలం ఇస్తాను నేను, ఇంట్లో స్థలం ఇస్తాను నేను. ఎవరైనా పెడతారంటే 2 ముందుకు రండి, లోన్లు ఇప్పిద్దాం బ్యాంక్ ద్వారా, మీరు వ్యాపారం చేసుకోవచ్చు. మీకు ఇంకా చూడాలనుకుంటే అనకాపల్లి బయ్యవారం దగ్గర కోల్డ్ స్టోరేజ్ ఉంది. తెలుసా ఎవరికన్నా? కొనతాల మనోహర్ నాయుడు గారి కోల్డ్ స్టోరేజ్ ఉంది. మీరు చూడండి. దాంట్లో బెల్లం పెట్టచ్చు, కాయగూరలు పెట్టచ్చు, చిక్కుళ్ళు పెట్టచ్చు, టమాటాలు పెట్టచ్చు. మీకు రేట్ వచ్చే వరకు అక్కడ దాచుకోవచ్చు. మీకు ఆర్డర్లు అనుకుంటుంది అంత ఏసీ. ఆ ఏసీ వల్ల పాడవదు. మీరు 6 రోజుల తర్వాత కూడా వచ్చి అమ్ముకోవచ్చు డిమాండ్ని పెట్టి. అది చాలా ఇంపార్టెంట్. కావున ఎస్టిమేషన్ నుంచి ఎట్టి పరిస్థితులు ఈ సంవత్సరం దాన్ని పూర్తి చేయడానికి ప్లాన్ చేయి. సెంట్రల్ బ్యాంక్ డబ్బులు ఇస్తే కాదు పెట్టి చేద్దాం. అది ఒకటి ఇంపార్టెంట్. మూడోది ఏంటంటే రైతు బజార్ రాష్ట్రం పెట్టాను నేను. మొన్న ఎలిమిషన్ కార్ ఆఫీస్ కంపు కప్పు మందాన్ని కూడా ఉన్నాడు. ఎన్ని షాపులు పెట్టావు రాష్ట్రము? రాష్ట్రం ఏందమ్మా? 27-50 పెట్టచ్చు. ఉండదే. ఏం చేస్తామంటే ప్లాన్ చేసి ముందు షాప్లో అమ్ముకుంటాడు. రాత్రి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఈ సామాన్లు అంతా బయట వెనకాల రూములు పెట్టుకుంటాడు. తాళాలు వేసి వెళ్ళిపోతాడు. ఒక రాత్రి అక్కడే పడుకోవాలనుకుంటే ఆ రూములు పట్టు మంచం, మడత మంచం, అదే మడత మంచం,
నొడక మాకు వేసి పడుకుంటాడు.